దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యము మనం చాలా శ్రద్ధగా ఆలకించి జీవము గల మాటలు మన జీవితంలో పడితే మన జీవితము ఒక శుభప్రదమైనటువంటి అద్భుతమైనటువంటి తరుణంలోనికి మనం ఎంటర్ అయ్యే సమయం వస్తుంది. నిజమే, ఈరోజు నీవు ప్రభువుని నువ్వు మనసారా ఆరాధించలేకే ఈ సమస్యలు, నువ్వు మనసారా స్తుతించలేకే నీకు అసమానతలు, అసమాధానంతో ఉంటున్నావు. ఏదో కోల్పోయావు, ఏదో నీ జీవితంలో లేదు అని అనుకునే కన్నా ఆ ప్రభువుని కానీ నువ్వు కలిగి ఉంటే, ప్రభు వాక్యం అంటుంది కదా, నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, మొదటగా అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథం 33:3 వాక్యంలో ఆ మాట ఉంటుంది, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనిషికి కావలసింది గొప్ప సంగతులు తెలియపరచాలి, గూఢమైన సంగతులు కూడా తెలియపరచాలి. గూఢమైన అంటే రహస్యమైనటువంటి సంగతులు, చీకటిలో ఉన్నటువంటి సంగతులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంగతులు, ఇవన్నీ కూడా రాబోయే తరం తాలూకు సంగతులు నేను నీకు తెలియపరుస్తాను అంటున్నాడు. నాకు మొర్రపెట్టు. చూడండి, చాలామంది క్రైస్తవ్యం ఇక్కడే మోసపోతూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ మొర్రపెట్టరు. వాళ్ళు విజ్ఞాపన చేస్తారు కానీ దేవుని సన్నిధిలో అంగలార్చరు. అంగలార్పు రావాలి. దేవుడు మహిమ కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని మాట చాలా అద్భుతమైన మాట అండి. ఈ మాట కానీ నువ్వు విన్నట్లయితే అని అంటూ ఉన్నాడు కదా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తాను. నువ్వు గ్రహించలేవు, నువ్వు అనుకుంటున్నావేటో నా భవిష్యత్తు ఎలా ఉంటుందని కాదు, నువ్వు ఊహించిన దానికంటే అధికముగా కలుగొచ్చే దేవుడు. అవునయ్యా, మరి లోకస్తులకి అవన్నీ లేకుండానే ఆయనకి రెట్టింపులు మూడింతలు వస్తున్నాయి కదా అంటే, నువ్వు వాళ్ళతో సమాధానం కాదు, వాళ్ళతో నువ్వు సమానం కాదు, నీతో వాళ్ళకు సమానం కాదు. నువ్వు జీవము కలిగిన దేవుని బిడ్డలవు, విశ్వాసులవు, క్రైస్తవుడు, క్రీస్తును అనుసరించిన వాడు. నీకు మాత్రమే ఆయన ఆధిక్యత ఇచ్చేవాడు, నీకు మాత్రమే ఆయన గ్రహింపులేని గొప్ప సంగతులను తెలియచేయవాడు. వాళ్ళని కౌంట్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కౌంటింగ్ లేదు. కౌంటింగ్ ఉన్నవాడు నువ్వే, నువ్వు కౌంటింగ్ ఉన్నవాడు నువ్వే. వాళ్ళకి అధికారాలు ఆయన ఇచ్చి ఇవ్వచ్చు కానీ, ఆస్తులు ఇవ్వచ్చు కానీ, వాళ్ళకి రక్షణ ఇవ్వలేదు ప్రభు. నీకు రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ ఉన్నటువంటి మహిమలు చూస్తే ఎక్కడున్నటువంటి లోకంలో దేనిని కూడా నువ్వు ఖాతరు చేయవు. ఈ శ్రమలే కాదంటావు, ఈ వేతనే కాదంటావు, యాతన కాదు, వేదన శోధన ఏమి కూడా నీకు కాదు. అందుకని అంటున్నారు కదా, నాకు నువ్వు మొర్రపెట్టు. అయితే బైబిల్ గ్రంథంలో మరి ఒక 21వ రాజులు 22వ అధ్యాయం అంతా కూడా మనం కూడా ధ్యానం చేసుకుందాం. ఎవరు మొరపెట్టారు, ఎవరు మొరపెడితే ఎలాంటి సంగతులు వచ్చాయి చూడండి. 22వ అధ్యాయంలో సిరియనులు ఇశ్రాయేలు వారిను 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరపక మానిరి. సిరియనులకు, సిరియా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి మధ్య ఏ రకమైనటువంటిది యుద్ధాలు కానీ, తగులు కానీ, తంటాలు కానీ ఏమీ లేనటువంటి ఈ సమయంలో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేల్ దేశాన్ని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, ఆహాబు రాజు. అలాగనే యూదా రాజ్యాన్ని యెహోషాపాతు పరిపాలిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ పరిపాలిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకు తగులు ఎప్పుడు కూడా సిరియాతోని, ఇరాన్తోని, లెబనాన్తోని ఇలాగ తగులు అవుతూ ఉంటాయి. నేటికి కూడా ఇవే తగులు అవుతూ ఉన్నాయి, నేటికి కూడా యుద్ధాలే అవుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా,
నేటికి కూడా ఇదే తగులు అవుతూ ఉన్నాయి. ఎప్పుడు సమాధానం సమాధానం అంటే సమాధానం దొరకటం లేదు. ఎందుకంటే దేవుని ప్రజలకు విజయం తప్పదు, అన్ని జనాంగ అపజయం తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది మాత్రం ఆయనే. నువ్వు అన్యుడివా ధన్యుడివా అని ప్రభు చూడండి. ఇది కేవలం క్రైస్తవ్యం తాలూకా భక్తి శ్రద్ధల మీద ఆధారపడుతుంది. క్రైస్తవ్యం తాలూకా దేవుని బిడ్డల యొక్క పరిస్థితి బట్టి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళని బట్టే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. వారిని బట్టే, వారి స్థితిగతులు బట్టే దేవుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే యుద్ధం జరగటం లేదు, హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు. కానీ ఎంతలోనే జరిగింది. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఆహాబు రాజు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా ఆహాబు రాజా, రామోతు గిలాతు మనదని మీరు ఎరుగుదురు కదా, మనం సిరియా రాజు చేతిలో ఉన్న దాన్ని తీసుకొనక ఊరికే ఉన్నామయ్యా అన్నాడు. ప్రేరేపించబడింది. ఇశ్రాయేలు రాజు ప్రేరేపించబడినప్పుడు సరే యోధారాజు అంటున్నాడు, యెహోషాపాతు, సరేనయ్యా నువ్వు ఎలాగంటే అక్కడికే వెళ్దాం, ఏ చోటుకైతే ఆ చోటుకే వెళ్దాం. సరే నా మనుషులు నీ మనుషులు, నా సేవకులు నీ సేవకులు, నా రాజ్యము నీ రాజ్యము, రా వెళ్దాం. నా గుర్రాలే నీ గుర్రాలు, నా రథాలే నీ రథాలు, నా జనులే నీ జనులు అన్నాడు. ఇలాగ అనుకుంటుంటే యెహోషాపాతు అంటూ ఉన్నాడు కదా, సరే యుద్ధానికైతే వెళ్దాం, కానీ మొరపెట్టే వ్యక్తి మనకు కావాలి, అంగలార్చే వ్యక్తి కావాలి. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో మరి యెహోవా వద్ద విచారణ చేయుటకు యెహోవా యొద్ద దేవుని యొద్ద విచారణ చేద్దాం, మరి దానికి ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఇశ్రాయేలు అంటారు, ఉన్నాడయ్యా 400 మంది ప్రవక్తలు ఉన్నారయ్యా ఇక్కడ, వాళ్ళు ప్రకటిస్తారు చూడు అంటారు. వాళ్ళు పిలిపించి అడిగినప్పుడు వాళ్ళు అంటారు కదా, ఓ రామోతు గిలాదు మీదకి వెళ్ళండి, మనకు వచ్చేస్తుంది, విజయం అందే అంటే వాళ్ళు అంటూ ఉన్నారు కదా. ఈరోజు చూసారా, ఒక వ్యక్తి ప్రేరేపించబడాలన్నా ప్రభు చేతే ప్రేరేపించబడతాడు. ఒక దేశానికి రాజుగా ఉండాలన్నా ప్రభు చేత నియమించబడతాడు. అయితే 400 మంది ప్రవక్తలు అంటున్నారు, ఎల్లవయ్యా మనకే అది విజయము అన్నారు, విజయం అందే అన్నారు. అయితే అప్పుడు యెహోషాపాతు అంటూ, అవునయ్యా ఈ ప్రవక్తలు ఉన్నారు, కానీ మరి జీవము కలిగిన దేవుని ప్రవక్తలు ఎవరు లేరా? ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్తలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి దేశ సేవకులు కాదు, కావలసింది జీవము గల దేవుని సన్నిధిలో మర్ర పెట్టేటువంటి సేవకుడు కావాలి. చూడండి, విచారణ చేయుటగా వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అంటే అప్పుడు అంటున్నాడు రాజు, ఉన్నాడయ్యా యమ్లా కుమారుడు అని మికాయా ఉన్నాడు అని అంటే, అయితే ఆయన్ని తీసుకుని రండి అనేసి అంటే ఆయన లేదు ఆయన ఎప్పుడు కూడా కీడే ప్రకటిస్తాడయ్యా, మేలు ప్రకటించడు. అప్పుడంటే అప్పుడు ఆయన తీసుకుని వస్తూ తోవలను అంటూ ఉన్నారు కదా, తోవలు అంటూ ఉన్న ఇంతలో తోవలను చాలా మంది సేవకులు అంటే, అయ్యా 400 మంది ప్రవక్తలు ఆయనకు అనుకూలంగా ప్రకటించారు, నువ్వు కూడా ప్రకటించు అనేసరికి, అవునయ్యా నేను ప్రకటిస్తాను, దేవుడు ఏం చెప్తే ప్రకటిస్తాను అన్నాడు. ఆయన వచ్చే లోపుగా ఇంకొక ఆయన వచ్చాడు, ఒక ప్రవక్త. ఆ యొక్క సభా సమావేశంలోనికి సిద్కియా అనేటువంటి కెనయానా కుమారుడు సిద్కియా 2 ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఇదిగో ఇనుప కొమ్ములు తెచ్చాను, వీటి చేత నువ్వు సిరియాను చంపుతావు అని అబద్ధ ప్రవచనం ప్రకటించాడు. ఎప్పుడైతే అబద్ధ ప్రవచనం ప్రకటించాడో, అబద్ధపు ప్రవచనం వెళ్ళిందో, ఆయన అనుకుంటూ ఉన్నారు, నిజమే కదా, ఇదంతా కూడా వాస్తవమా? ఇంతలోనికి నువ్వు సిరియాను వీటితో పొడిసి నాశనం చేస్తావు అనేసి అంటే ప్రవక్తలందరూ కూడా అంటున్నారు,
ఇదిగో కెనయ కుమారుడు సిద్కియా చెప్పినట్లుగానే ఇదిగో నీదే విజయము, ఇజ్రాయెల్ దేశానికి విజయము, రామోత్ గిలాతు అందే అని అంటూ ఉండగా ఇంతలోనికి ఈ మికాయాను పిలవబోయిన దూత ప్రవక్తలు రాజుతో అంటున్నారు, రాజుతో ఈ మాట పలకమంటున్నారు మికాయాతో. మికాయా, నువ్వు మంచి మాటలు పలుకయ్యా, నువ్వు మంచి మాటలు పలకంటే ఆయన అంటున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చింది ఏదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదును. వారి మాటకు అనుకూలపరచు, వాడికి సమ్మతించు. ఈరోజు నీవు పొగడతలకు ఇష్టపడుతూ ఉన్నావు. రాజులు ఎదుట అధికారులు ఎదుట వాళ్ళ మెహర్బానీకి వాళ్ళకి నువ్వు స్తుతి పాడుతూ ఉన్నావా? జీవం గల దేవునికి స్తుతి పాడుతూ ఉన్నావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మెహర్బానీ కొరకు మాట్లాడుతూ ఉన్నావా? ముఖస్థుతి చేస్తూ ఉన్నావా? నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు? వాళ్ళకే అనుకూల పరుషు జీవము గల దేవుని నమ్ముకొని పరిశుద్ధుడిగా ఉండి క్రైస్తవుడిగా ఉండి నువ్వు అబద్ధపు మాటలు ఎందుకు పలుకుతూ ఉన్నావు? అలా పలకవద్దు సుమా, అలా పలకవద్దు. ఆయన అంటూ చాలా మంది అంటున్నాడు, ఇదిగో వారి మాటకు నువ్వు అనుకూలపరిచయ్యా, వారి మాటకు నువ్వు అనుకూలపరచు అంటే లేదు నేను అనుకూలపరచలేను. యెహోవా జీవముతోడు ఆయన ఏమిస్తే అది నేను పలుకుతాను అన్నాడు. అయితే మాటకంటూ ఉన్నాడు కదా, అతడు అంటూ ఉన్నాడు, యెహోవా దానిని పోదునా అని అడుగు కాదు, యెహోవా దాని రాజుని నీ చేతికి అప్పగించుదును కనుక నీవు దాని మీదకు పోయి జయం ముందుదువని రాజుతో అన్నాడు. కాబట్టి నువ్వు అనుకూలపరచు అంటే ఈరోజు కూడా చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. రాజకీయ నాయకులకి వంతం పలుకుతూ ఉంటారు. లోకానికి అందరికీ కూడా ఇదే నువ్వు పలుకుతూ ఉన్నావు. ఇలాగ పలికితే ఇది ఎన్నాళ్ళు పలుకుతావు? నువ్వు ఇంకెన్నాళ్ళు నువ్వు జీవిస్తావు? ఇంకెన్నాళ్ళు అబద్ధ ప్రవక్తగా ఉంటావు? ఎన్నాళ్ళు నువ్వు మోసగారిగా ఉంటావు? జీవము గల దేవుని మాటలు మానేసి, జీవము గల దేవుని విషయాలు వదిలేసి అమ్మాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు ఏ రీతిగా ఉంటూ ఉన్నావో ఆలోచించావా? నువ్వు ప్రభువుకి ముఖస్థుతి చేస్తున్నావా? ప్రజలకు ముఖస్థుతి చేస్తున్నావా? ఎందుకు నువ్వు మెహర్బానీకి ఆఫ్టర్ 3-4 ముచ్చట జీవితం కొరకు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు అవసరమా నీకు? ఆ మహిమ ఎదుట ఇవి అనదగినవా? ఆ గొప్ప మహిమ నీకు రాబోతుంది కదా, ఆ మహిమ ఎదుట ఉండవలసిన వాడు నీకెందుకు ఇదంతా? నువ్వు గొప్ప రక్షణ అది. ఆ రక్షణ కొరకు ఎదురు చూడాలి, కానీ లేని ఎడల నీకు అవసరమా ఇది? కాబట్టి నేనంటూ ఉన్నాడు కదా. అయితే మికాయా అన్నాడు, యెహోవా జీవముతోడు ఆయన ఏంటి సెలవిస్తుంది నేను పలుకుతాను, ఇదిగో నువ్వు జయమందుతావు, నువ్వు వెళ్ళు అన్నాడు. జయమందుతావు, వెళ్ళు అన్నాడు. అయితే రాజు అంటున్నాడు, నువ్వు ప్రమాణం చేయు. ఎందుకంటే నువ్వు చూసారా, దేవుని ప్రజలకు మాత్రమే ప్రమాణాలా? లోకానికి ప్రమాణాలు అక్కర్లేదు. లోకంలో ప్రజలకు ప్రమాణాలు అక్కర్లేదు మిత్రమా. దేవుని ప్రజల చేతే ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు. వాస్తవమా? యేసయ్య మీద ఒట్టేయు, పరిశుద్ధాత్ముడి మీద ఒట్టేయు, నీ బైబిల్ పట్టుకొని ప్రార్థన చెయ్యు. చూసావా నీ ప్రమాణాలు ఎన్ని కావాలో? కాబట్టి ప్రియమైన మిత్రమా, స్నేహితుడా, సహోదరుడా, దేవుని పేరట మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నీ స్థితి ఎలాగుందో, నీ పాత స్థితి, ఇప్పుడున్న స్థితి ఎలాగుందో, నీ స్థితి మారటం లేదు. కారణం ఏమిటంటే ఇదిగో ఇటువంటి అబద్ధపు మాటలు, మోసపు మాటల్లోనే ఉన్నావేమో. ఇంకా గుర్తుపెట్టుకో. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన అంటూ ఉన్నాడు కదా. అయితే నువ్వు ప్రమాణం చేయి అంటున్నాడు. ప్రమాణం చేసి నువ్వు వాస్తవమైన నువ్వు ప్రమాణం చేస్తే మేము నమ్ముతాం. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, అలాగే నేను ప్రమాణం చేస్తాను రండి అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు అందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదిరినట్టు నేను చూస్తూ ఉన్నాను.
దర్శనం చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కాపరు లేని రాజులుగా ఉన్నారు. గొర్రెల వలె చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు. కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. కొండల మీద చెదిరినట్టు నేను చూశాను. వాటికి యజమానుడు లేడు. మీరు ఎవరిని ఎవరింటికి వారు వెళ్ళిపోండి, ఎవరింటికి వెళ్ళిపోండి అని ప్రకటించాడు. అప్పుడు ఇశ్రాయేలు అంటున్నాడు, చెప్పాను కదా నేను కీడే ప్రకటిస్తాడు ఈయన, మేలు ప్రకటించడు ఈయన, కీడే ప్రకటిస్తున్నాడు అంటుంటే ఇంకా అంటున్నాడు, ఇదిగో యెహోవా సింహాసనాసీనుడై అన్నాడు, పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వము ఎడ పార్శ్వము నిలిచినట్టు నేను చూశాను. రెండు దర్శనాలు చూస్తున్నాడు. ఈ లోకంతో దర్శనం చూస్తున్నాడు. ఇక్కడ ఎవడు రాజుగా ఉండాలో పరలోక దర్శనాలు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న రాజు ఉంటాడా ఉండడా, ఇప్పుడున్న అధికారి ఉంటాడా ఉండడా, ఇప్పుడున్న ప్రధానమంత్రి ఉంటాడా ఉండడా, ఇప్పుడున్న అధ్యక్షుడు ఉంటాడా ఉండడా, ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి గవర్నర్లు ఉంటారా ఉండరా. ఆయన చెప్తూ ఉన్నాడు, కాపరు లేని గొర్రెల వల్లే చెదిరిపోయి ఉన్నారు. ఈరోజు నువ్వు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ అన్య జనాంగ మా సహోదరులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో పరలోక సైన్యం అంతా కూడా ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూశాను. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. పరలోకపు సైన్యము, దేవదూతలు, శరేబులు, కెరేబులు ఇవన్నీ కూడా ఇటు అటు నిలబడి ఆయన స్తోత్ర గానములతో ఆయన స్తుతిస్తుండగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నట్టు నేను చూస్తున్నాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆహాబు రామోతు గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతను ప్రేరేపించిన యెహోవా సెలవేగా. ఎవరు ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపిస్తారు? ఆయన ఓడిపోవాలి, ఆ దేశానికి రాజుగా ఉండడానికి లేదు, రామోతు గిలాదు మీద పంపించాలి. ఎవరు ప్రేరేపిస్తారు అంటే ఎవరు కాముంటో ఒక దేవత వచ్చి అంటుంది, నేను ప్రేరేపిస్తాను అన్నది. అప్పుడు అంటూ ఉన్నాడు, ఎదుటి యెహోవా సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించుతాను. యెహోవా అంటే ఏ ప్రకారంగా నువ్వు ప్రేరేపిస్తావు? ఏ ప్రకారంగా చేస్తావు? నువ్వు ఎలాగా ఆయన మోటివేట్ చేస్తావు? ఆయన ఓడిపోవాలి. అదంటే ఈరోజు ఒక దేశానికి ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఏర్పాటు చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా నీకు రాదు, అది నీకు రాదు. జీవము గల దేవుడు నీకు ఇవ్వాలి. ప్రభుత్వాలన్నీ ఆయనవి. ఇహమందును పరమండలమందును ప్రభుత్వాలు ఆయనవి. అందుకే గూఢమైన సంగతులు నీకు మొరపెడతానన్నాడు. మొరపెడితే గూఢమైన సంగతులు తెలియజేస్తానన్నాడు ప్రభువారు. ఆ గూఢమైన సంగతులు మికాయాకు తెలియపరిచాడు ఆయన తెలియపరచగా అంటూ ఉన్నాడు. ఎవరు ఒక ఆయన్ని ప్రభువే ప్రేరేపిస్తాడు, ఒక ఆయన్ని దేవుడే పంపిస్తాడు. వాళ్ళు ఈ యొక్క రాజును ప్రేరేపిస్తాడు ఓడిపోయినట్లుగా. అంటే అప్పుడు అంటున్నాడు, ఎలా ప్రేరేపిస్తావంటే, ఇదిగో వారి నోట నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును. అబద్ధమాడు ఆత్మగా ఉంటాను నేను. ఇక్కడ దేవదూత ఆత్మగా మారి అబద్ధమాడే ఆత్మగా ఉంటాను అంటున్నాడు. వాళ్ళందరూ నిజమని నమ్ముతారు. అంటే ఈరోజు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఎవరండి? ఈరోజు జీవము గల దేవుడే. అప్పుడు అబద్ధమాడు ఆత్మగా వాడి నోటు ఉంచేసరికి వాళ్ళు నిజమని నమ్ముతారు, వెళ్తారు. లేదు వెళ్ళొద్దంటే ఆగిపోతారు కదా. అయితే అప్పుడు అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మికాయా ఇలాగ అనగానే కనయా కుమారుడైన సిద్కియా మన దగ్గరికి వచ్చి ఆయన ఒక చెంప మీద కొట్టేసరికి అంటున్నాడు మికాయా, దాక్కొనుటికై నీవు ఆయా గదిలో చొరబడినాడు. చూడు, యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఇటువైపు పోయింది. మికాయా, నువ్వు నీతో మాట్లాడుకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఇటువైపు పోయింది, యెహోవా ఆత్మ నా దగ్గర ఉంది కదా, ఇటు వెళ్ళిపోయింది అని అంటే మికాయాను చెంప మీద కొడితే మికాయా అంటున్నాడు కదా, దాగుకున్నట్టుకే నీవు ఆయా గదులలో చొరబడినాడు, అది నీకు తెలియవచ్చును. ఒకరు దాక్కుంటావు, గదుల్లో పారిపోతావు. కాబట్టి 3 minutes సహోదరులారా,
ఈ లోకంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఆయనే, మరి ఆత్మలను పంపించింది ఆయనే, పంపించి మోటివేషన్ కలిగించింది కూడా ఆయనే. ఒకవేళ ఆయన కానీ పంపించకపోతే నువ్వు ఏ పాటి వాడివి, ఎలాంటి వాడివి, నీ స్థితి ఏంటో ఆలోచించావా ప్రియమైన సహోదరుడా సహోదరి? ఆయన అంటూ ఉన్నాడు కదా, మిఖాయిని పాపం చెంప మీద కొట్టాడు బెనాయా కుమారుడైన సిద్కియా అంటున్నాడు యెహోవా పెట్టి వెళ్ళిపోయి చెప్పు ఇప్పుడు అంటే, నువ్వు దాక్కునే రోజు వస్తుంది, ఒక రోజు నువ్వు ఆ గదిలో చొరబడతావు, అప్పుడు నీకు తెలుస్తుంది. బంకర్లో పరిగెడతావు, అప్పుడు తెలుస్తుంది నువ్వు యెహోవా ఆత్మ ఎక్కడుందా అని. దేవుని ఆత్మ ఎక్కడుందో అప్పుడు తెలియపరుస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, మిఖాయాని పట్టుకోండి, పట్టణపు అధికారిని ఆమోజునకు రాజకుమారుడు యోవాషునకు అప్పగించి బందీ గృహంలో ఉంచండి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతని కష్టమైన అన్నము నీళ్లు ఏడిన ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, ఆయనకి అన్నం పెట్టకండి, ఉపవాసాలు ఉంచండి, అన్నం పెట్టకండి, నీళ్ళు ఇవ్వకండి, కులిపోయిన అన్నం పాడైన నీళ్ళు ఇవ్వండి, పాడైన పళ్ళు ఇవ్వండి. చూడండి, రాజు కోపం వచ్చింది. రాజు నా మాట అనేసరికి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు, ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీకు అనుకూలంగా ఉంటే నువ్వు చక్కగా మాట్లాడతావు అన్నమాట, లేకుంటే నువ్వు ఏదైనా మాట్లాడగలవు. ఈరోజు లోకం తీరాలి ఉంది, కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఏ రాజా, నాకు కష్టమైన అన్నం పెట్టు, కానీ నువ్వు ఏమాత్రమైన క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు. దేవుడు నాకు చెప్పలేదు నువ్వు క్షేమంగా వస్తావని. అంటే నువ్వు ఓడిపోతావు, నీ రాజ్యం పోతుంది, వేరొకడు వచ్చి రాజ్యాన్ని చేరుతాడు, నీ రాజ్యం నిలబడదు, నువ్వు రాజుగా నిలబడలేవు అని అంటూ ఉన్నాడు. అంటే ఈరోజు రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఆయన, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయన. ఆయన ఎడల మొర్ర పెట్టినప్పుడు నీకు గూఢమైన సంగతులను మిఖాయాకి ఇచ్చినట్లుగా నీకు నీ కుటుంబానికి ఇస్తాడు ఆయన. నీ పరిస్థితులు ఏదైనా, నీ జాబ్లెస్గా ఉన్నా, చైల్డ్ లెస్గా ఉన్నా, మ్యారేజ్ లెస్గా ఉన్నా, ఏది నీ జీవితంలో లెస్గా ఉన్నా, అదన్నీ నీకు అనుకూలమైనటువంటిది కావాలంటే ఆయన మర్రపెట్టు. గొప్ప సహాయమైన ప్రభువు నీకు చేయనిగాక. ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రాలు. ఆయన వాక్యం ఉన్న ప్రజలందరూ నీకు దీవించిన ఆయన, వాళ్ళ బిడ్డలను కుటుంబాలన్నింటికి ఆరోగ్యాలు దయచి రక్షణ ఇవ్వండి ప్రభువా. మారు మనసు పశ్చాత్తాపం దయచేయండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.